ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ప్రాచీనుల చరిత్రను, వారి యొక్క నాగరికతను, అలవాట్లను నేటి తరం విద్యార్థులకు తెలియజేసి వారిలో విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా స్థానిక రామ్నగర్లో ఉన్న లయన్స్ క్లబ్లో ప్రాచీన నాణేలను, స్టాంపులను, నోట్ల ప్రదర్శనను నిర్వహిస్తున్నామని ద న్యూమిస్మేటిక్ అండ్ ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అధ్యక్షులు VCHVR గుప్తా రమేష్ తెలిపారు. ఈ మేరకు లయన్స్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ DSSV వర్మ, గౌరవ అతిథిగా నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆచార్య B బాలమోహన్ దాస్, లయన్స్ క్లబ్ 316A అధ్యక్షులు MM మహేష్, సెక్రటరీ VV నరసింహనాయుడు, విష్ణుఫెక్స్ 2024 ప్రాజెక్ట్ లైజన్ దుర్గాప్రసాద్, సొసైటీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి K కామేశ్వరరావు, కోశాధికారి శ్రీనివాస్ మరియు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి సుమారు 30 మంది మెంబర్లు, 15 మంది అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషానులు, చేర, చోళ, పాండ్యరాజుల యొక్క బంగారు, వెండి నాణెములు, స్వతంత్ర సంస్థాన రాజుల నాణెములు, ఇతర దేశాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు కరెన్సీ నోట్లు, స్టాంపులు, రిజర్వ్ బ్యాంకు వారు ప్రత్యేక సందర్భంలో విడుదల చేసిన 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు నాణెములు, మరియు భారతదేశంలో బ్రిటిష్ వారి హయాంలో చలామణి అయిన దమ్మిడి నుండి రూపాయి వరకు బ్రిటిష్ వారి నాణెములు, ఆస్ట్రేలియా దేశంలో 1 కేజీ వెండితో తయారైన $30 విలువ గల వెండి నాణెము, మరియు 120 దేశాల్లో చలామణి అయిన నోట్లు, 1947 నుండి నేటి వరకు భారతదేశంలో చలామణి అయిన నాణెములు, ఫ్యాన్సీ నెంబర్ నోట్లు, భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా వెండితో తయారు చేసి బంగారు పూత పోసిన ప్రత్యేక తపాలా బిళ్ళలు, భారతీయ తపాలా బిళ్ళలు మరియు ఇంకా అనేక రకాల నాణెములు ప్రదర్శించబడ్డాయి. కాగా తొలుత ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్ DSSV వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేశారు.
సందర్భంగా ఆ సొసైటీ అధ్యక్షులు బీసీహెచ్వి రామగుప్తా రమేష్ మీడియాతో మాట్లాడుతూ, మా సంస్థ ది న్యూమిస్మేటిక్ ఎలక్ట్రిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా నాణెములు, కరెన్సీ, స్టాంప్స్ సంస్థ. మా సంస్థ ప్రారంభించి 33 సంవత్సరాలు జరిగింది. ప్రతి 2-3 సంవత్సరాలకి ఒకసారి ప్రదర్శన చేస్తుంటాము. ఈరోజు మేము ఇక్కడ జరగడానికి ఒక మంచి అవకాశం జరిగింది. ఈ ప్రదర్శనలోని మనకి ముఖ్య అతిథిగా బిఎస్ఎస్వి వర్మ గారు వచ్చారు. అట్లాగే గౌరవ అతిథిగా ప్రొఫెసర్ బి బాలమోహన్ దాస్ గారు వచ్చారు. వారందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ ప్రదర్శన పెట్టడానికి కారణం అవేర్నెస్. చిన్నపిల్లలు ఈ రోజు ఏంటంటే ఎప్పుడు వీడియో గేమ్స్, చదువు, లేకపోతే సెల్ ఫోన్ తప్ప మిగతావి ఉండట్లేదు. వాళ్ళ గురించి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మేము ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి రేపు ఎల్లుండి రమ్మని చెప్పారు. పిల్లలందరూ రేపు ఎల్లుండి వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టాంపులు, కాయిన్స్, గ్రాఫ్ షీట్లు, కరెన్సీ కొన్ని వాళ్ళకి హాబీ డెవలప్ చేయడం గురించి మేము ఉచితంగా ఇస్తున్నాం అనమాట అండి. అది ఈరోజు ఈ ప్రదర్శనకి విశాఖపట్నం కాకుండా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, బెంగళూరు, కేరళ నుంచి కూడా చాలామంది సభ్యులు వచ్చారు ప్రదర్శనకి. ప్రదర్శనలోని బంగారము, వెండి, బంగారంతోనే పూర్వం నాణాలు, రాజుల తరహా నాణాలు, ఏన్షియన్స్, మొఘల్స్, నేటివ్స్ బంగారం నాణాలు ప్రదర్శన చేస్తున్నాము. అలాగే వెండి కూడాను 1 గ్రాము దగ్గర నుంచి 1000 గ్రాములు అంటే కేజీ వరకును వివిధ దేశాల తరహా నాణాలు ప్రదర్శన చేస్తున్నాము. స్టాంపులు కూడా ఏంటంటే మనకి ఇండియన్ స్టాంప్సే కాకుండా ఇండియన్ స్టాంప్స్, ఫారెన్ స్టాంప్స్తో పాటు బంగారంతో కూడిన స్టాంపులు కూడా ఈరోజు ప్రదర్శన చేస్తున్నాము. మీ అందరికీ మా ధన్యవాదాలు. తదుపరి కార్యదర్శి కె కామేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ముఖ్యంగా పాలకొల్లు నుంచి ప్రత్యేకంగా మా మెంబరు బంగారు నాణ్యాలే శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాన్సు, చేర, చోళ, పాండ్య తాలూకా ఆ సంస్థానాల తాలూకా రాజులవి చలామణి అయిన ఆ కాయిన్స్ ప్రదర్శించారు. అలాగే బంగారం కరెన్సీ నోటు కూడా ప్రదర్శించారు. అలాగే క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు వివిధ రాజుల తాలూకవి, సంస్థానాల తాలూకవి నాణ్యాలు కూడా ప్రదర్శించాము. అలాగే 125 దేశాల్లో చలామణి అయిన కరెన్సీ నోట్లు మరియు స్టాంపులు, ప్రత్యేకంగా ఫ్యాన్సీ కలెక్షన్ అని నోట్లు ఉన్నాయి, వాటిని కూడా ప్రదర్శించారు. ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం పిన్ కోడ్ మీద స్పెషల్ కలెక్షన్ తయారు చేశారు ఆనంద్ గారు. అందులో స్టాంపులు, ఆ పిన్ కోడ్తో ఉన్న 1 రూపీ నోట్, ఆ పిన్ కోడ్లో ఏటేటి ఉన్నాయో అంటే ఆ పిన్ కోడ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అవన్నీ ఆనంద్ గారు ప్రత్యేకంగా తయారు చేసి ఎగ్జిబిట్ చేశారు. ప్రజలు, విద్యార్థులు అందరూ వచ్చి ఈ ప్రదర్శన తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం నుంచి 8 వరకు, రేపు ఉదయం 10 నుంచి 7 వరకు, ఎల్లుండి ఆదివారం ఉదయం 10 నుంచి 5 వరకు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుర్గా ఆనంద్ మాట్లాడుతూ, నేను 9 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ స్టాంప్స్, కాయిన్స్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇది దానివల్ల ఏంటంటే మంచి నాలెడ్జ్ పెంపొందించడం జరిగింది. తర్వాత ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున న్యూమిస్మేటిక్ అండ్ ఫిలాటరీ సొసైటీ తరఫున కూడా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను నేను. సో ఈ ప్రదర్శనకి ముఖ్యంగా విద్యార్థులు వచ్చి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నామండి. ధన్యవాదాలు.